దేవర వచ్చేస్తున్నాడు. అర్ధరాత్రి నుంచి సునామీ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఏపీ ప్రభుత్వం మ్యాన్ ఆఫ్ మాసెస్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తుంది. అందుకు ఎన్టీఆర్ కూడా ఫిదా అయ్యాడు. ఏపీ సీఎం డిప్యూటీ సీఎం కి ట్వీట్లతో కృతజ్ఞతలు చెప్పేశారు. ఇంతకీ టికెట్ రేట్స్ ఏంటంటే 60 నుంచి 130 రూపాయలని తేలింది. కానీ అవి సింగిల్ స్క్రీన్ తాలూకు ఓల్డ్ థియేటర్ల లెక్కలు. మరి మల్టీప్లెక్స్లో ఈ రేట్లు మరింత ఘాటెక్కయా? దేవరకున్న క్రేజ్ని బట్టి చూస్తే వచ్చే వారం వసూళ్ల వరం కన్ఫర్మ్ అయినట్టేనా? 1000 కోట్ల సునామీ చాలా తేలిగ్గా క్రియేట్ చేసేందుకు దేవరికి అన్ని అనుకూలిస్తున్నాయా? టేక్ ఏ లుక్. దేవర మూవీ రిలీజ్కి 5 రోజులే టైం ఉంది. ఎగ్జాక్ట్గా 26వ తేదీ నుంచే దేవర ప్రివ్యూస్ అందరి మొదలు కాబోతోంది. 27కి కూడా ఉదయం కాదు, అర్ధరాత్రి నుంచే సినిమా దండయాత్ర మొదలు కాబోతోంది. ఏపీలో ఏకంగా రోజుకు 6 షోలు వేసుకునే వెసులుబాటు ఇచ్చేశారు. కేవలం మొదటి రోజుకే పర్మిషన్ అన్నా అది మొదటి వారం వరకు కొనసాగేలా ప్రయత్నాలు పెరిగాయి. 27వ తేదీన 6 షోలు, 28 నుంచి 5 షోల పర్మిషన్తో పాటు మొదటి రోజు అర్ధరాత్రి నుంచే సినిమా షోలకి పర్మిషన్ ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. అదే వారం మొత్తం కొనసాగేలా ఫిల్మ్ టీం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. ఇక మీడియం రేంజ్ నగరాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో టికెట్ల రేట్లు లోయర్ క్లాస్ 60 రూపాయలు, అప్పర్ క్లాస్ 110 రూపాయల వరకు పెంచుకోవచ్చట. ఇక మల్టీప్లెక్స్ల్లో అయితే 135 వరకు పెంచుకునే వీలు కల్పించారు. అంటే అవే టికెట్ల రేట్లు అని కాదు, రెగ్యులర్ టికెట్ల రేట్లకు అదనంగా 60, 110, 135 చొప్పున అదనంగా పెంచి అప్పుడు టికెట్ రేట్ ఫైనల్ చేయొచ్చు. అంటే హైదరాబాద్లో 250 నుంచి 350 ఉన్న టికెట్ ధర 475 వరకు చేసుకోవచ్చు. అలాగే వరంగల్, వైజాగ్, విజయవాడ లాంటి నగరాల్లో సింగిల్ స్క్రీన్ టికెట్లు 225 ఉంటే మల్టీప్లెక్స్లో 430 వరకు ఉండే ఛాన్స్ ఉంది. ఇక యుఎస్, యూరోప్, నార్త్ ఇండియా ఇలా అక్కడ రేట్లు ఘాటెక్కుతున్నాయి. ఇవన్నీ చూస్తే మొదటి రోజు ఓపెనింగ్సే 190 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. అదే జరిగితే 15 నుంచి 25 రోజుల్లో దేవర మూవీ 1000 కోట్ల వసూళ్లు రాబట్టడం చాలా సాధారణ విషయంగానే మారొచ్చు. ఒకవైపు ప్రమోషన్ చేసిన ప్రతి ఏరియాలో రెస్పాన్స్ అద్దిరిపోతోంది. ట్రోలింగ్స్, కామెంట్స్ చేసే యాంటీ ఫ్యాన్స్ ఎన్ని కుట్రలు పన్నినా దేవర పాటలు, టీజర్, ట్రైలర్కి రెస్పాన్స్ అదిరిపోయింది. ఇక ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా దేవర టీంకి బాగానే సపోర్ట్ చేస్తుండడంతో అన్ని మంచి శకునాలే ఎదురవుతున్నాయి.